హాయ్ అండి. హలో, అందరూ బాగున్నారా? ఇదిగోండి గులాబీ చెట్లు నేను కొన్నప్పుడు కొంచెం ఏదో బాగుంది అని అనుకున్నా. మర్నాటికి ఇది ఇలా అయిపోయింది. ఎందుకంటే చాలా డూప్లికేట్ చెట్లు అమ్ముతున్నారు. ఇది నేను ఒక్క చెట్టు 100 రూపాయలకు కొన్నాను. ఇది గుత్తు గులాబీ అని ఇచ్చాడు. ఇదిగోండి ఇలా ఉంది అడుగున పరిస్థితి. అంతా బాగాలేదు. వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము అక్కడి నుంచి తెచ్చాం, మేము గోవా నుంచి తెచ్చాం, సింగపూర్ నుంచి తెచ్చాం అని చెప్తూ ఉంటారు. కానీ మంచి నర్సరీ అనేది కడియంలో ఉంది, ఈస్ట్ గోదావరి. సరే ఇక్కడేమో అక్కడి నుంచి తెచ్చామని సేపు అలా అమ్మారు ఇవన్నీ తెచ్చి. చూడండి ఎట్లా అయిపోతుందో. ఇంకా అందుకని మళ్ళీ నేను మొక్క ఇది యాక్చువల్లీ ఏంటంటే అసలు మట్టి కూడా ఇది ఎట్లా అయిపోయింది చూడండి, ఇలా ఉంది. ఇది తీసేసి 3 మొక్కలు కొన్నాను, 3ను 300కి కొంటే ఇది విధంగా ఉంది. దీనివల్ల చెట్టు పాడైపోతుంది అన్నమాట. అంటే ఇంత బురదలా ఉంటే చెట్టు వేర్లు కుళ్ళిపోయి చెట్లు పాడైపోతాయి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే కొన్నప్పుడు వెంటనే వాటిని రిమూవ్ చేసి మళ్ళీ మనం తయారు చేసుకున్న మట్టిలో ఈ విధంగా మిక్స్ చేసుకుని పాటలుగా ఎత్తుకుంటే బెటరు. నేను ఇందులో గులాబీ పువ్వులు, చామంతి రేకులు పండుగలకు వాడిని ఉంటే అవన్నీ కలిపేశాను. అలాగే కోడిగుడ్డు పెంకులు, నేను కోడిగుడ్లు వాడినప్పుడు ఆ పెంకుల్ని పాడానమాట. పాడేయకుండా వాటిని జాగ్రత్తగా పొడి చేసేసి నేను మట్టిలో కలుపుతాను అన్నమాట. పొడి చేసి ఉంచుకుని ఇవన్నీ కోడిగుడ్డు పెంకులే. ఏమో పొడి చేయలేదు, ఇప్పుడు ఉన్నాయో తీసి వేస్తాను అలా మొక్కలాగా. మొక్కని బతికించాలంటే మనం వెంటనే వీటిని మనం జాగ్రత్తగా ఇది చేసుకోవాలి. మనం అలాగే ఉంచితే వాటిలోనూ ఇది కూడా వస్తుంది. ఏంటి, నాచులో పెట్టేసి చెట్లన్నీ కూడా పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం దీంట్లో ఏంటంటే తల్లివేరు ఒకటి ఉంచుకుని మిగిలినన్ని కట్ చేసేయచ్చు. ఈ కట్ చేసేస్తే మనకు కొంత చెట్టు బలంగా పెరగటానికి అవకాశం ఉంటుంది. అది అలా నేల అందులోంచు అది తమలపాకు నేను వేస్తున్నాను అనమాట. అది అక్కడ మా ఇంటి దగ్గర కుండీలో ఉంది, దాన్ని కూడా మళ్ళీ రీప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఒక గులాబీ చెట్టుని చేశాను, ఇది మరీ పాడైపోయింది. ఇంక అందుకని చెప్పేసి మీకు చూపిస్తున్నాను అనమాట. ఈ వేర్లన్నీ కట్ చేసేస్తాయండి, సైడ్లకు వచ్చిన వేర్లన్నీ. మరీ ఎక్కువ అక్కర్లేదు. ఇంత పట్టేస్తే ఇలా ఇంత తడిని ఇంత బంకలా పట్టేస్తుందంటే చెట్టు పాడైపోతుంది, ఎదుగుతుంది అన్నమాట. మనకి గులాబీలు కానీ అయ్యేవి. ఇది తల్లివేరు. ఈ తల్లివేరుని కట్ చేసేయాలి. కట్ చేసేస్తే మనకి ఏంటంటే చెట్టు ఇదంతా చూసారు కదా, ఇవి ఇలా ఉన్నాయి వేర్లన్నీ. నేను ఆ కుండీలో పెడుతున్నాను. ఇదేంటంటే ఇది కట్ చేసేయడం వల్ల తల్లివేరుని మనకి చెట్టు బోన్సాలా పెరుగుద్ది. ఈ వేర్లు తల్లివేర్లు ఇలా చాలా చెట్లు నేను చేయడం జరిగింది. చాలా చెట్లు గ్రాఫ్టింగ్ కూడా చేయడం జరిగింది. ఇది చూసారా, చెట్టు ఇలా ఉంచుకుంటే సరిపోతుంది. దీన్ని మళ్ళీ రీగ్రోత్ అయ్యాక కొంచెం బాగా తయారయ్యాక మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తాను. ఎప్పుడైనా మనం డబ్బులు పెట్టుకున్న చెట్లు ఇలా పాడైపోతే మనకి బాధ అనిపిస్తుంది కదా. డబ్బులనే కాదు, ఏ చెట్టు అయినా సరే కళ్ళు ఎదురుగా పాడవుతుంటే మనసు ఒప్పదు. ఇప్పుడు ఈ ఎర్రమట్టిని అంటే ప్యాకింగ్లో ఉన్న మట్టిని నేను ఇందులో నల్ల మట్టి, తర్వాత ఇసుక, కోడిగుడ్ల పౌడరు, ఓన్లీ ఇవే వేసాను. ఈ ఎండిపోయిన గులాబీ రేకులు, తర్వాత ఈ మట్టి తయారు చేసుకునే ముందు నేను ఒక
కుండీలో వేసి అందులోను ఏం చేస్తాయంటే పప్పు కడిగిన నీళ్ళు, బియ్యం నీళ్ళు, పెరుగు ఇవన్నీ కూడా నేను ఒక డబ్బాలో వేసి ఉంచుకుంటాను అన్నమాట. ఉంచుకుని 10 రోజులకి 15 రోజులకి మొక్కలకి ఇస్తూనే ఉంటాను. ఇక చూడండి, అక్కడ ఫ్రూట్ ప్లాంట్ కనపడుతుందా? ఇంక దగ్గరగా చూపిస్తా, ఎండగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదంతా ఎత్తి ఇలా పొడి పొడిగా మనం వేస్తుంటే తడి పొడితో ఉండాలి. ఇలాగ మట్టి ఎప్పుడు కూడా ఇలా రాలాలి. అది చూడండి, రాలుతుంది కదా, ఇలా రాలన్నమాట. అంటే మరీ తడిగానే ఉండకూడదు, మరీ పొడి పొడిలాడుతూ ఉండకూడదు. ఇలా వేసాక ఇప్పుడు ఈ ప్లాంట్ని ఇలా పెట్టండి. అంటే మనం నొక్కొద్దు ఎక్కువ, జస్ట్ నుంచుంటాకి పెట్టి ఇప్పుడు పెట్టుకుంటే కిందకి మట్టి కూడా ఉంది కాబట్టి మనం ఈ విధంగా వేసుకోవచ్చు. నాకు ఏంటంటే ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. నేను అక్కడ మా ఇంటి దగ్గర కూడా చాలా ప్లాంట్స్ పెంచుతున్నాను. ఇది మా ఇల్లే, ఇదే పాప వాళ్ళ ఇల్లు. అక్కడ మా ఇల్లు కూడా రిపేర్లు అవుతున్నాయని ఇక్కడికి షిఫ్ట్ అయ్యాయి అన్నమాట. ఇప్పుడు దానికి ఏంటంటే కాస్త ఆక్సిజన్ వెళ్తుంది వేర్లకి. ఆక్సిజన్ వెళ్ళి కాస్త ఊపిరి పీల్చుకుంటాయి అన్నమాట. అవి కూడా మనం అనుకుంటాం మొక్కలు ఏంటి ఇలా ఊపిరి పీల్చుకోవడం ఏంటి ఇలా ఉంటాయా అని అనుకోవచ్చు. కానీ మనిషికి ఎన్ని ఇదులు ఉన్నాయో, ఎన్ని అవసరమో మొక్కలకి కూడా అన్నీ అవసరమే. ఏంటి గాలి, వెలుతురు, ఎండ, వాన అన్నీ కూడా వాటికి అవసరమే. అవి పంచభూతాలు లేకపోతే మనుషులు లేనట్టే ఈ చెట్లు కూడా ఉండవు. ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేస్తే మట్టి అణుగుద్ది. నేను అంతా గట్టిగా నొక్కట్లేదు మట్టిని, ఎందుకంటే వాటికి వేర్లకి కాస్త బలంగా వెళ్ళాలి కదా, అందుకని చెప్పి. ఈ చెట్టు మళ్ళీ ఇంప్రూవ్ అయ్యాక మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఓకేనా అండి? మీకు ప్లాంట్ అంటే ప్లాంటేషన్ చాలామంది చేస్తారు, ఇంకా బ్రహ్మాండంగా చేస్తారు. ఏదో నాకు నచ్చినట్టు అంటే నాకు తెలిసిన విధంగా నేను ఈ విధంగా చూపిస్తున్నాను. మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. ఇలా అయితే నేను ముందుకు వెళ్ళాలంటే కష్టం అవుతుంది. కాబట్టి ఇంకా మీకు ఎన్నెన్నో చూపిస్తాను, మంచి మంచి వీడియోస్. ఎందుకంటే ఇవన్నీ ఉపయోగపడేయే నేను చూపించేది. నేనేమి అన్నెసరీ థింగ్స్ నేనేం చూపించట్లేదు. కాబట్టి ఈ విధంగా మన అంటే ఇంట్లో ఉన్నప్పుడు మన టైంని మనం ఎలా సేవ్ చేసుకోవచ్చు, ఇలా మొక్కల మీదకి వాటి మీదకి మన మనసు ఇదే కాదు, అనేక పనులు మన ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. ఒక గంట టైం వేస్ట్ చేసుకునే బదులు బయట ఇలా చేసుకోవడం వల్ల ఇంట్లో ఎన్నో మనం ఉపయోగకరమైన పనులు చేసుకోవడం వల్ల మనకేంటంటే మెంటల్లీ ఆరోగ్యంగానే ఉంటాం, మెంటల్లీ హ్యాపీగా కూడా ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.